హాయ్ అండి అందరికీ. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరికీ. ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతానికి పూజకు నేనైతే ఇలా రెడీ చేసుకున్నానండి. నేను ఫస్ట్ టైం ఇలా అమ్మవారిని రెడీ చేయటం, ఎప్పుడు కలశం పెట్టుకుంటాను కానీ ఇలా అమ్మవారి బొమ్మ పెట్టి ఎప్పుడూ ట్రై చేయలేదండి. అందరూ చేసుకుంటున్నారు కదా అని సరదాగా నేను కూడా ట్రై చేశాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలా పూజకి రెడీ చేసుకున్నానండి. అమ్మవారికి కట్టిన ఈ బ్లౌజ్ పీసు ఈ శారీలోదేనండి. నేను ఈరోజు పూజ కోసం తీసుకున్నాను. ఇది డోలా సిల్క్ శారీ అండి. చాలా లైట్ వెయిట్గా బాగుంది, అస్సలు బరువు లేదండి. ఇలా డిజైన్ అయితే వచ్చింది. కింద సింపుల్గా చిన్న బార్డర్ అయితే వచ్చిందండి. ఇలా చక్రాల్లాగా అక్కడక్కడ డిజైన్ లాగా వచ్చింది. దీనికి పళ్ళు అయితే ఇలా కలంకారీ ప్రింట్లా వచ్చిందండి. చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్గా ఉంది. అక్క చెల్లెళ్ళు, మదర్ అండ్ డాటర్సే కాదండి, అమ్మవారు నేను కూడా ఈరోజు ట్విన్నింగ్స్ కట్టుకున్నామండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలా నా పూజ మొత్తం పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు తాంబూలం ఇచ్చుకున్నానండి. ఇలా పిండి వంటలతో నా పూజ అయితే పూర్తయింది. మీరు కూడా ఇలా చక్కగా పూజ చేసుకున్నారని ఆశిస్తున్నాను. కానీ చిన్న లోటు అండి, ఈరోజు మా పిల్లలు ఎవరూ లేరు, అదొక్కటే లోటుగా ఉంది. అమ్మవారికి మంగళహారతి కూడా పాడానండి. ఇది అమ్మ నేర్పిన పాట. భాగ్య ధనలక్ష్మీ రావమ్మ నమ్మమ్మ సగు భాగ్య ధనలక్ష్మీ రావమ్మ, చంకను బిడ్డను సంపదలిచ్చి ఇష్టముతో మా ఇంటికి వచ్చి పూజ చేసే వేళకు రావమ్మ పురంధల విఠల పట్టపురాణి భాగ్య ధనలక్ష్మీ రావమ్మ, అవులు పశువులు వచ్చే వేళకు అలంక దీపాలుంచే వేళకు పూజ చేసే వేళకు రావమ్మ పురంధల విఠల పట్టపురాణి భాగ్య ధనలక్ష్మీ రావమ్మ. శుక్రవారము దినమున నాడు వజ్రపు పీటయందు ఉంచి ముత్యాల రతనాల ముగ్గులు వేసెద భాగ్య ధనలక్ష్మీ రావమ్మ. అందరికీ మరొకసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. బై ఫ్రెండ్స్.